తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అధికారులతో మంత్రి సీతక్క రివ్యూ సమావేశం నిర్వహించారు. బడ్జెట్ ప్లానింగ్ కోసం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. సీతక్క మనకు అందుబాటులో మంత్రి సీతక్కతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడే చెప్పండి, రివ్యూలో ఏం గుర్తించారు? రివ్యూలో ప్రధానంగా డ్రింకింగ్ వాటరు, తర్వాత వైద్యశాలలన్నీ కూడా డాక్టర్స్ లేకుండా ఖాళీగా ఉండడం, తర్వాత రోడ్లకు సరైనటువంటి అంటే ఫారెస్ట్ అధికారుల నుంచి అనేక ఆటంకాలు ఉండడము, ఇట్లాంటి అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్ లేక జిల్లాలో పెద్ద ఎత్తున పేదరికము, అంటే రక్తహీనతతోటి బాధపడుతున్నటువంటి సంఖ్య ఎక్కువ ఉంది. రక్తహీనత ఏం జబ్బు ఉంది జిల్లాలలో అంటే ఎక్కువ రక్తహీనత అనేది అంటే సరైనటువంటి పౌష్టికాహారం లేక. కాబట్టి ఈ పౌష్టికాహారానికి కారణం కనీసం మనం తగ్గించగలుగుతామంటే అంగన్వాడీ సెంటర్లలోనైనా బలోపేతం చేయాలి. దాదాపు 1000 అంగన్వాడీ సెంటర్లు ఇక్కడ అవసరం ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లాలో లేకపోవడం, అట్లాంటివి కూడా మేము గుర్తించడం జరిగింది. ఇవన్నిటికి కూడా ప్రణాళికాబద్ధంగా వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించారు. ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, వాటి నిధులు ఏమన్నా? తప్పకుండా కడెం ప్రాజెక్టు కానీ ఇతర ప్రాజెక్టులు కానీ కుప్టీ కానీ సదర్మాటు ఇట్లాంటి అన్నింటి కూడా గురించి డిస్కషన్ చేసినాం. అవన్నీ కూడా తీసుకుంటున్నాం. మా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఈ జిల్లా నుంచి వారు గతంలో తిరిగిరు, పాదయాత్రలు చేసిరు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వారి దృష్టికి రేపు డిప్యూటీ సీఎం దగ్గర కూడా ఈ బడ్జెట్ సంబంధించినటువంటి సమావేశాలను ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు. చాలా ప్రాంతాలకు రోడ్లు లేవు, ఆదివాసీల సమస్యలు ఉన్నాయి, అటవీ శాఖ అధికారులకు ఆదివాసుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అదే అటవీ శాఖ అధికారులకు కూడా చెప్పిన ఆదివాసులతోటి కానీ ఇతర ప్రజలతో కానీ మరి ఒక ఫ్రెండ్లీ అప్రోచ్ ఉండాలి తప్ప దాడులు చేస్తే ఒప్పుకుండే లేదు. దాడులు చేసే అధికారం ఎవరికి లేదు. మీరు అవగాహన చేయండి, మీ రూల్స్ అంటే వాళ్ళకు చెప్పండి, అంతేగాని కొట్టడము, కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం అది కరెక్ట్ కాదు. అదేవిధంగా వీలైనంత వరకు పర్మిషన్స్ ఇవ్వండి అని చెప్పినాం. వైల్డ్ లైఫ్ బోర్డు కూడా మనకు చాలా లాంగ్ ఉండడంతో ఇబ్బంది అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఒకటే అంటే సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళినాము. ఈ ఫారెస్ట్ సమస్యలన్నీ పరిష్కరించడం కోసం ఒక IFSR IAS కేటాయించుకొని ఈ సమస్యల పరిష్కారానికి సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ కోసం కూడా ఒక అధికారిని నియమించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. జంగుబాయి జాతరకి వెళ్ళారు, జంగుబాయిని దర్శించుకున్నారు. ఆ గుహలో రోడ్డు సక్రమంగా లేదు. ఇక్కడ నాగోబాగా ఈ పుష్యమాసం వస్తే ఆదివాసీల జాతరల కోలాహలం మొదలవుతుంది. ఫండ్స్ ఏమైనా వస్తాయా? సీఎం ఏమైనా వస్తారా? తప్పకుండా వస్తారు. సీఎం గారు కూడా మొదటి పర్యటన ఆదిలాబాద్ నుంచే మొదలు పెట్టబోతున్నారు. అదేవిధంగా కేశలాపురానికి ఆల్రెడీ 20 lakhs ప్రకటించి ఉన్నాము. మరి అదేవిధంగా ఇంద్రవెల్లికి కూడా స్మృతివనం కూడా మార్చడానికి ఒక 90 lakhs ప్రకటించి ఉన్నారు. అవన్నీ కూడా జీవోలు తీసుకొచ్చి రిలీజ్ చేస్తాము. జంగుబాయి జాతరకు సంబంధించి కూడా ఇప్పుడు కలెక్టర్ గారికి పొద్దున్నే చెప్పడం జరిగింది. అవి మా పరిధిలో ఉన్నటువంటి ఏ నిధులైనా ఇస్తాము. డెవలప్మెంటు, అదేవిధంగా గొప్ప చారిత్రాత్మక ప్రాంతాలు వాటన్నిటి మీద టూరిజం డెవలప్మెంటు, ఇరిగేషన్ డెవలప్మెంటు, మంచినీటి సౌకర్యం కూడా లేక ఇబ్బంది పడుతున్నారు, అంగన్వాడీ సెంటర్ లేక ఇబ్బంది పడుతున్నారు, రోడ్డు రవాణా సౌకర్యం లేదు, చాలా సమస్యలు ఉన్నాయి. వాస్తవానికి ఇంత సమస్యలు అనేది నిజంగా డాక్టర్స్, గైనకాలజిస్ట్ లేదు ఒక్కరు కూడా. ఈ 3 అంటే సిజేరియన్తో కూడినటువంటి డెలివరీస్ లేనటువంటి అంటే చేయడానికి లేదు. మంచిర్యాలకు పోవాలో, లేకుంటే కరీంనగర్ పోవాలో, లేకుంటే ఎక్కడికో పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవన్నింటిని కూడా మేము సార్ట్అవుట్ చేస్తాం. ఈ మీటింగ్లో లేవనెత్తిన అంశాలు, దానికి సంబంధించిన బడ్జెట్ అలొకేషన్ అవుతుందనే నమ్మకం ఉందా? ఆ లెవెల్లో మీరు కృషి? తప్పకుండా కృషి చేస్తాము. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషను సీఎం గారికి తెలుసు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారికి కూడా తెలుసు. కాబట్టి వారు కూడా సానుకూలంగా స్పందిస్తారని నేను ఆశాభావంతో వస్తాను. మొత్తానికైతే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రివ్యూ నిర్వహించిన సీతక్క బడ్జెట్ అలొకేషన్, ఆ బడ్జెట్కు సంబంధించిన తయారీ నివేదికల తయారీ పైన దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఇటు జంగుబాయి జాతర కావచ్చు, పుష్యమాసం సంబంధించిన ఆదివాసీ జాతరలకు సంబంధించి నిధుల కేటాయింపు చేస్తామని, అదేవిధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆ జిల్లా యంత్రాంగాలకు సైతం 4 జిల్లాలకు సంబంధించిన అధికారులకు, కలెక్టర్లకు తగు సూచనలు చేశారు. అదేవిధంగా నివేదికలు సైతం కోరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలో రాబోతున్నట్టుగా సీతక్క అయితే స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ చత్తంతో సారంగపాణి NTV, ఉట్నూరు నుంచి.